ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించునట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబకచేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విశదపరచి మా ఎదుట తెలియచెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియచెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మును కోరుకొనువారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు, కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియచెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమున దానిని తెలియచెప్పిన వాడెవడు? దాని తెలియచెప్పువాడెవడునూ లేడు, వినిపించువాడెవడునూ లేడు. మీ మాటలు వినువాడెవడునూ లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడునూ లేకపోయెను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త ఎవడునూ లేకపోయెను. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.